28 అండ్ 62 ఇప్పుడు మనం నిలబడ్డ సర్వే నెంబర్ 62 టోటల్గా ఒక 3000 నుంచి 4000 మంది సిబ్బందితో రాత్రికి రాత్రి జస్ట్ ఒక 20 అవర్స్లోనే టోటల్ ఫెన్సింగ్ వేసారు. ఇట్లాంటి ఫెన్సింగ్ ఇక్కడ కనబడుతుంది చూడండి, ఫెన్సింగ్ అంతా వేసారు. అయితే నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డా ఈ ప్రాంతంలో అంటే, మనం వెళ్ళే దారిలో ఈ దారి ఎవరు వేసుకున్నారంటే, కొంచెం సైడ్ జరగండి, చాలా ఇది కేఎల్ఆర్ ఫార్మ్స్ అని మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉంటాడు, కేఎల్ఆర్ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి అని. సో ఆయన తన ఫామ్ హౌస్కి వేసుకున్నటువంటి రోడ్డు ఇది, తన ఫామ్ హౌస్కి వేసుకున్న రోడ్డు. ఇక్కడ చూడండి, రైతులు ప్రీకాస్ట్ వాల్స్ వేసుకుంటే వాటిని నేలమట్టం చేశారు. ఇక అక్కడ ఒక రైతు తనకున్న పొలంలో ఏదో ఒక చిన్న ఇది కట్టుకుంటే దాన్ని కూలగొట్టిరు అవతల. సో రైతులది మాత్రం ఎక్కడా ఉంచలేదు, ఎక్కడికెక్కడ కూలగొట్టి, రైతుదే కదా అది కూడా, రైతుది కూడా కూలగొట్టిరు. ఇక్కడ ప్రీకాస్ట్ వాల్స్ ఉంటే వీటిని కూడా కూలగొట్టిరు. ఇప్పుడు ఇది కేఎల్ఆర్ ఫార్మ్స్కి వెళ్ళేటువంటి దారి, ఇది కూడా సరిగ్గా 62 సర్వే నెంబర్లోనే ఉన్నది. కానీ మిగతావన్నేమో గవర్నమెంట్ ల్యాండ్ అట, ఇది మాత్రం పట్టా ల్యాండ్ అట. మరి రంగనాథ్కి సపరేట్ చట్టం ఏమైనా తయారు చేసిందా? రేవంత్ రెడ్డి ఏమైనా సపరేట్ చట్టం కానీ ఏమైనా జీవో కానీ వీళ్ళకి సపరేట్గా ఏమైనా ఇచ్చిరా రెవెన్యూ రికార్డ్స్లో? ఎవరికి? కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ లీడర్ కాబట్టి ఇంకేమైనా సపరేట్ ఉందా? ఇప్పుడు ఇది పట్టా అయిందా? పట్టా అయింది. ఎవరి పేరు మీద అయింది? వాళ్ళ మీదనే ఉన్నది. సో డైరెక్ట్గా రోడ్డు చూడండి, ఆల్మోస్ట్ ఒక 30 ఫీట్ రోడ్ ఉన్నది. 30 ఫీట్ రోడ్ డైరెక్ట్ ఫామ్కి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఇది ఫెన్సింగ్ వేస్తే, ఇప్పుడు ఇక్కడ ఫెన్సింగ్ ఇక్కడ క్లోజ్ చేసిండు, ఇక్కడ ఫెన్సింగ్ ఇక్కడ క్లోజ్ చేసిండు, మళ్ళీ ఆడ క్లోజ్ చేసిండు. ఈ రోడ్డుకు మాత్రం రాచ మార్గాన్ని ఏర్పాటు చేసిండు. మరి ఇదెందుకు మినహాయింపు? రైతులు వాళ్ళ పొలాల్లోకి వెళ్లకుండా, ఆ గులాబీ తోటల్లోకి వెళ్లకుండా, ఆ గులాబీ తోటలు విధ్వంసం చేసి వాళ్ళ తోటలకి చుట్టూ ఫెన్సింగ్ వేసినావు కదా, మరి లక్ష్మారెడ్డి ఫామ్ని ఎందుకు మినహాయింపునిచ్చినావు? ఆయనది కూడా క్లోజ్ చేయాలి కదా. ఈ రోడ్డు ఎందుకు మినహాయింపునిచ్చినావు? ఇది కూడా కొట్టి రైడా గొర్రెలు. ఇప్పుడు ఆయన లోపలికి వెళ్లకుండా, ఆ గొర్రెల దాంట్లోకి వెళ్లకుండా ఆయనకు ఫెన్సింగ్ వేసేసారు. ఆ గొర్రెల ఫామ్ లాంటిది ఉన్నది ఒకటి చిన్నది, ఒక 10-20 గొర్రెలు ఉండేటట్టుగా. మరి ఆ రైతుల పొలాల్లోకి ఎట్లా పోవాలా? ఇప్పుడు ఎన్ని ఎకరాల ఫామ్ హౌస్ తినది? 100-150 ఎకరాలు ఉంటుంది. సో మరి ఇట్లే ఆయనకి రోడ్ ఇదేనా? ఇదే వే ఉంది. మరి మీరు అడగలేదా? రండి, మీరు అడగలేదా ఏంటి సార్ ఇది, మరి ఇది ఎందుకు కాపీరైట్? ఎన్నోసార్లు అడిగినాను, మాకు మీద కేసులు పెట్టినారు. ఇప్పుడు ఊర్లో ఉండే బడబాబులతో అంత కుమ్మక్కై ఇది చేసుకున్నారని. నిన్న అడగలేదా? నిన్న ఎందుకు మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే, మీరు మేము వాళ్ళని టెంట్లోనే లాక్ చేసారు కదన్నా. అసలు ఒక్క రైతు ఒక్కతోటి మాట్లాడితే అరెస్టింగ్, నువ్వు ఇట్లా వాయిస్ చేస్తావు కదా, ఏంటి లోపల ఇంకా అంతే, ఇంకా మిగతాది ఏమీ లేదు. మేము మా బర్లకు నీళ్ళు దాపుకోవడానికే ఇవ్వలేరు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నైట్ మేము రావాలంటే ఆధార్ కార్డు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మాకు పోవడానికి లేదు, ఈయనకు మాత్రం ఈయనకైతే ఓపెన్ చేశారు. అక్కడ గేదెలు పోవడానికి ఇక్కడ ఇంత క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మీరు, ఇక్కడ ఈ గొర్రెలు ఎట్లా చూసారు, సేమ్ అక్కడ కూడా అట్లే క్లోజ్ చేసి పెట్టేశారు. ఫోన్ ఇంకా రాకుండా కూడా. మాది వచ్చేసి అక్కడ 62, 63 వస్తుంది. అక్కడ సర్వే నెంబర్ లో ఉంది మాదైతే. ఎన్ని ఎకరాలు మీది? మాది వచ్చేసి ఇప్పుడు మాకు 2 ఎకరాలు ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి లేదు, మీకు లోపలికి వెళ్ళడానికి కూడా క్లోజ్ చేసేసారు. మొత్తం అక్కడ నుంచి మొత్తం క్లోజ్ చేసి పెట్టేశారు. క్లోజ్ చేసారు కదన్నా. ఈ రైతు రావాలంటే ఆ కొనకెళ్ళి తిరిగి రావాలి. నైట్ ఎంతగానో నడుచుకుంటాం. మేము 12 గంటలకు రావాలి. కాలు నడవడానికే మాకు 1 అవర్ వెళ్ళిపోతున్నది. ఇంకా మేము ఎట్లా చేయాలన్న వ్యవసాయం? సో ఎందుకు ఈ లీడర్లకు సపరేట్ ఎందుకు? మీకు ఇప్పుడు ఇటు రైట్ సైడ్ చూస్తే అన్ని ఫామ్ హౌస్లే ఉన్నాయి. ఈ నుంచి మొదలు పెడితే ఆ చివరి దాకా అన్ని ఫామ్ హౌస్లే ఉన్నాయి. ఆ లెఫ్ట్ సైడ్ ఆ ఏసీపీ ఇల్లు ఉంది, ఆయనని మినహాయింపునిచ్చినారు. ఈ రైట్ సైడ్ మొత్తం ఇళ్ళకెళ్ళి బుల్లెట్ ట్రైన్ పోదట. అసలు ఇది కుదరని ప్రాజెక్ట్. ఇది 111 జీవో పరిధిలో మీరు ఒక్క కన్స్ట్రక్షన్ కూడా చేయడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. మరి ఎట్లా ఇక్కడ మీరు ఈ టెర్మినల్స్ కడతామని తీసుకొస్తున్నారు? దీని వెనకాల ఉన్న కుట్రేంది? రైతులకు ఒక న్యాయం, కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి ఒక న్యాయమా? ఆల్రెడీ వెనకాల మినహాయింపునిచ్చారు కదా వర్టెక్స్ వెంచర్లో. 350 ఎకరాల్లో 2 చెరువులు, అసైన్డ్ భూములు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ మొత్తం కబ్జా పెట్టిండు. మొత్తం ఆయన ఫ్లెక్సీలే ఉంటాయి ఆ లోపల. ఆ వర్టెక్స్ ఆయన ఇద్దరు కలిసి చేసిందే వ్యవహారం అంతా. మరి ఆడ మినహాయింపునిచ్చారు, అక్కడ కూడా ఎక్కడ చూడు పోలీసులే 100 మంది పోలీసులు తిరుగుతున్నారు. సో ఇప్పుడు మాకు అట్లా ఆధార్ కార్డులు పెట్టినాడు. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, కేఎల్ఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం. మరి ఆయనది కూడా మార్కింగ్ చేసిరా, మరి ఆయన ఏ సర్వే నెంబర్లో ఉందో కూడా చూద్దాం. సో ఈ రోడ్డు మొత్తం ఆయన ఫామ్ హౌస్ కోసం వేసిందే. సో టోటల్ ఇది 62 సర్వే నెంబర్ ఇదంతా. సో ఈయనకు మాత్రం ఎట్లాంటి
ఇది లేదు. ఇది లేదా ఆ. ఏం చేయం అసలు. నైట్ 12 గంటలకు ఇస్తాం. ఇప్పుడు ఈ రైతులు ఎట్లా పోవాలా? ఇంట్లోకి వెళ్ళి వస్తున్నారు అన్న. ఇప్పుడు ఆయన ఆయనకు ఉంది కాబట్టి మాకు లాభం జరిగింది. లేకపోతే ఇది కూడా క్లోజ్ అయిపోయేది. ఇప్పుడు అక్కడ ఎంత వరకు ఉంది ఆ బార్డర్? ఇప్పుడు వెళ్తామన్నా, అక్కడ వైట్ కనిపిస్తుంది కదా. ఓ అక్కడికి వేసిర్రా? ఒకటే రోజు అన్న, ఒక్క రోజు అంటే మార్నింగ్ 4 hours నుంచి ఇంకా 24 hours పట్టింది. సో ఒకసారి చూడండి, ఇవన్నీ గులాబీ తోటలే, ఎంత అందంగా కనబడుతుందో చూడండి. ఇదంతా 111 జీవో పరిధి అనమాట. సో ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ ఇండ్లు కానీ కట్టుకోవడానికి వీలు లేదు. ఒకసారి ఎప్పుడు వచ్చిందా అనిపిస్తున్నా. రైతు ఉంది కదా, కేసు అయింది. నైట్ వస్తే పట్టకపోతే పూలు తెంపలేదు. ఇటువంటి బర్రెలు అన్ని పూల కొట్టేసి అక్కడ. ఒకసారి ఇక్కడ ప్రీకాస్ట్ వాళ్ళు గులగొట్టి కదా, స్టార్టింగ్ లో గులగొట్టి ఎంఆర్ఓ గారు. సరిగ్గా మనం అదే రోడ్ నుంచి స్ట్రేట్ గా వస్తే ఇప్పుడు కేఎల్ఆర్ గారి ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో, ఏం కడుతుంది వీళ్ళైనా? విల్లాలా? ఆ విల్లాలు కడుతుంది. ఎన్ని ఎకరాలు ఉంటుందో ఇది? 100-150 ఎకరాలు ఉంటుందట. మరి 100 ఉంటుందో 150 ఉంటుందో ఇంకెక్కువనే ఉంటుందో. ఎందుకంటే సో ఇలా మొత్తం పెద్ద ఎత్తున విల్లాల నిర్మాణం జరుగుతున్నది. ఇప్పుడు హైడ్రా వచ్చి ఏం చేసిందంటే ఇక్కడ ఇది ఏంది, మెట్రో బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ చేసిరు అనమాట. అంటే బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ చేసిరంటే ఈడి దాకా ఫెన్సింగ్ అనమాట. అంటే ఇదంతా కూలగొట్టాలి. ఎట్లా కూలగొట్టాలి? ఈ నుంచి ఆడదాకా కూలగొట్టాలి కదా, స్ట్రైట్ గా. ఇక్కడ నుంచి అటు దాకా పోతుంది కదా. మరి ఇంకా ఇది కూలగొట్టుడు కాలే. మరి రైతులకు పొలాల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి కేఎల్ఆర్కి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆయన గోడలు అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఇంకా ముందున్న భూమిని కబ్జా పెట్టిండు. యువతల ఒక భూమిని కొంతమందికి అమ్ముకుంటే దాన్ని మాత్రం కూలగొట్టిరు. అవతల అది కూడా కేఎల్ఆర్ అమ్ముకున్నదేనట. ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు, గ్రామ ప్రజలు చెప్తున్నారు. వీళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు కదా. అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏవో ఉంటే కూలగొట్టిరు. అవతల కొంత భూమి ఎవరో రేవంత్ రెడ్డి అన్ననే కొన్నాడు, తిరుపతి రెడ్డి మరి ఏ రెడ్డి కొన్నాడో, 40 ఎకరాలు అని చెప్తున్నారు. 45 ఎకరాలు ఎవరి పేరు మీద ఉందో చూసిరా ఏమన్నా మీరు? వాళ్ళే కొనుగోలు చేసిరు అంటారు. మరి మీరే ఫెన్సింగ్ ఎట్లా వేస్తున్నారు ఈ భూములకి? మీ భూములు లోపల ఉన్న 40-45 ఎకరాలు కూడా ఫెన్సింగ్ వేసుకుంటున్నారంటే దీని వెనకాల ఉన్న కుట్ర ఏంది? దీని వెనకాల ఉన్న కుట్ర ఏం లేదు. 111 జీవోలో ఉంది కాబట్టి ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఆర్డర్ని తీసేసేది అసాధ్యం. అంటే ఇక్కడ ఏదో చేయబోతున్నారు మొత్తానికి అన్నది కనబడుతున్నది. సో ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇక్కడ బుల్లెట్ ట్రైన్కి సంబంధించిన ఇది ఎడ్జ్ మార్క్ పెట్టిరు. ఇక్కడ యువతల మొత్తం భూమి అని అంటున్నారు. మరి ఇదంతా కూలగొట్టాలి కదా. మళ్ళీ ఫెన్సింగ్ ఎక్కడ వేసిరు చూడండి. మరి ఫెన్సింగ్ అనేది మేము తర్వాత వేస్తామనన్నా ఊరుకోవాలా? ఇక మళ్ళీ ఫెన్సింగ్ వేసిరు. ఇక్కడ హైడ్రా వాళ్ళు ముందుకు వచ్చి ఫెన్సింగ్ వేసిరు. ఇది చూడండి, ఇది ఎట్లా వేస్తారు ఫెన్సింగ్? మరి ఇదంతా ఉంది. ఆగే ఒక్క నిమిషం. మరి ఆ మార్క్ ఏమో అక్కడ పెట్టిరు. మరి ఇదంతా వదిలేసిరు ఎట్లా? ఇదంతా ఎందుకు వదిలేసిరు? ఇదంతా ఇల్లీగలే కదా. ఇదంతా కబ్జా పెట్టిందే కదా. ఇదంతా కబ్జానేగా. ఈ రోడ్ వేసుకున్నాడు చక్కగా. మరి ఫెన్సింగ్ ఏమో ఇక్కడ వేసిరు. మళ్ళీ హైడ్రా వేసిన ఫెన్సింగ్ ఇప్పుడు మనకు కనబడుతున్న ఫెన్సింగ్. మళ్ళీ ఫెన్సింగ్ కూడా చక్కగా లేదు. ఇక్కడేమో ఇక్కడ ఉంది. ఇటు జరుగు ఒకసారి. సో ఈ సైడ్ ఈ ఫెన్సింగ్ ఏమో ఇక్కడ ఉన్నది. అసలు మార్క్ ఏది? అసలు మార్కింగ్ ఏమో అక్కడ ఉన్నది. అదేమో అక్కడ క్లోజ్ అయింది. మార్కింగ్ ఏమో అక్కడ ఉన్నది. ఈ ఫెన్సింగ్ ఏమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే నాకు సపరేట్ చట్టం ఏమన్నా ఉందా? కేఎల్ఆర్కు సపరేట్ ఏమన్నా ఉందా? ఈ చక్కకపోతే ఏమొస్తుందో వెంచర్లే మొత్తం. సో ఈయనకు రాచమార్గం వేసిండు అనమాట. రాచమార్గం వేసిరు. ఇప్పుడు ఇంట్లో రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన భూమి ఉందా లేదా మీరు తేల్చాలా. ఎవరు మాట్లాడతారా? ఇటు రండి బ్రదర్. ఏంది అసలు ఇది వాతావరణం ఏంది ఇక్కడ? ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ రావాలి. సరే బుల్లెట్ ట్రైన్ రావాలంటే ఎట్లా రావాలి? అది వస్తేనేమో కేఎల్ఆర్ ఫామ్ హౌస్ లకి సెంటర్ లోకి వెళ్ళి రావాలి.
సైలెన్స్ ప్లీజ్. వస్తేనేమో కేఎల్ఆర్ సెంటర్లోకి వెళ్ళి రావాలి, వస్తేనేమో 62-28 ఏదంటే సెంటర్కి వెళ్ళి రావాలి, లేకపోతే వేరే ఊరికి వెళ్ళి రావాలి. 2 ఊర్ల మధ్యలో కేరళ ల్యాండ్ పక్క పూట వస్తుంది సార్ బుల్లెట్ ట్రైన్. ఎట్లా వస్తుంది అది? ఆయనది కూడా పోవాలి, పోతే అది పోవాలి, పోతే ఇది పోవాలి. మంచిగా బార్డర్ లా మన గీత గీసినట్టు, చిన్న పోరలు గీత గీసినట్టు బార్డర్లు వేసింది. అది పోవద్దు ఇది పోవద్దు, దీని బిజినెస్ చేసుకోవాలి, ఆల్రెడీ ఇది చేసుకున్నా, సెకండ్ ఇది చేసుకోవాలి. అయితే ఇది ఏం చేసేది సార్, 2-3 ఎకరాలు ఇది పాత వెంచర్ కేఎల్ఆర్ది, అది కొత్త వెంచర్. కొత్త వెంచర్ 50 ఎకరాలు ఉంది, అది కొత్త వెంచరు. 50 ఎకరాలకు ఏం చేసిండు, ఇప్పుడు ఈ పట్ట భూమి 20 కోట్ల ఎకరా, ఇండ్లకే రోడ్ తీస్తే దాదాపు 20-30 కోట్లు 40 కోట్లు ఖర్చు వస్తుంది. ఇది సింపుల్ ఖర్చు. అది ఇప్పుడు రైతులను ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసిరా, మళ్ళీ ఏం లోపల ఏం చేసిరో, ఈ దీన్ని తీసుకొని దాదాపు 3 ఎకరాలు రోడ్ కొనేసిండు. దీన్ని కొనేలే ఆయన మొత్తం దౌర్జన్యంగా లోపల ఏదో చేసేసి రోడ్ ఎవరికి వేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా 62 ఇది 62. అయితే ఇప్పుడు ఇక్కడ 62 ఉంది. ఇది ఇప్పుడు హైడ్రా రంగనాథ్ సార్ ఆడదాకేసారు కదా, అది ఆడికెళ్ళి ఇటు దాకా మాదే. ఇది ఇప్పుడు 62 సర్వే నెంబర్ మా విలేజ్, ఆ సెకండ్ విలేజ్. సెంటర్ పాయింట్ లో ఏం చేసిండు, పిల్లర్ వేసిండు. అయితే మేము రంగనాథ్ సార్ నేనేమంటున్నా, నువ్వు పెంచింగ్ చేసినావు కదా, మేము 100 సంవత్సరాలు నువ్వు చేసుకొని తింటుందేమో గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది, నువ్వు 6 నెలల కింద రోడ్ వేసిందేమో పట్ట అవుతుందా? నువ్వు ఎట్లా ఇచ్చి పెట్టినావు 2 ఎకరాలు? వాస్తవమే కదా ఇది? నువ్వు జవాబు చెప్పు నాకు. నువ్వు 2 ఎకరాలు ఈడికేళ్ళి ఆడికి 2-3 ఎకరాల భూమి నువ్వు ఇడిచిపెట్టినావు. దేని గురించి ఇడిచిపెట్టినావు? నువ్వు బడా బాబుల కొమ్ము కాస్తున్నావు కాదా? మేము ప్రశ్నిస్తున్నాం నిన్ను. ఒక బుల్లెట్ ట్రైన్ రావాలంటే 2 ఊర్లలో 7 కిలోమీటర్లు రావాలి. ఎట్లా పెట్టిండు సార్ అంటే, అది బిట్టు పెట్టిండు, సెంటర్ పాయింట్ లో పెట్టిండు. గలగూడెం, అంతరేడిగూడెం, ప్రతి రైతును అడుగు, అది బిట్టు. ఇప్పుడు ఆడ కూడా క్లోజ్ కావాలిగా, ఆడ మెయిన్ రోడ్ మీద. అవును, ఇది రోడ్డు, ఇది మా రోడ్డు. ఇది మా రోడ్ ని ఆయన కొద్దిగా డాంబర్ వేసుకొని ఆ రోడ్ చేసుకుంటు. తర్వాత మేము చేపించినాం, అది రైతులు పొలాలకి క్లోజ్ చేసినప్పుడు ఇది కూడా క్లోజ్ కావాల్సిన పరిస్థితి ఉంటది. ఇది మూసేయాలి. రైతుల చిన్న బాట, అది రైతుల చిన్న బాట మూసేయాలి. కానీ అంత లోపల సార్ అంతా వీళ్ళు బుల్లెట్ ట్రైన్ కు ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు పడతాయి. సికింద్రాబాద్ ఎంత ఉంది సార్, 50 ఎకరాలు ఉంటది. ఇది 50 ఎకరాలు ఏదో మూల కొట్టేసుకుంటారు, దీన్ని లేపేసుకుంటారు. ఇది ఎట్లయిందంటే రేవంత్ రెడ్డికి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి, భూమండలం మీద భూమి సరిపోతలేదు. నెక్స్ట్ చంద్రమండలం మీద వెళ్ళిపోతాడు ఆయన, ఆడ పోయి అమ్ముకుంటాడు భూమి. లాస్ట్ పోయింది అదే ఉంది. కేఎల్ఆర్ వచ్చిండా, మాట్లాడారు ఎప్పుడైనా మీరు? మాట్లాడలేదు సార్, మాట్లాడలేదు. కనబడ్డాడు. ఇప్పుడు ఈడ తిరుపతి రెడ్డి ఎవరో కొంటున్నాను అంటున్నా, కొన్నాడా? ఏడా కొన్నాడు? ఈ గేట్ ముంగల్ నిజంగా చెప్పు మళ్ళీ, తెలుసా? చూపిస్తాపా ఏడా గేట్ దగ్గర తమ్మం కాడికి ఆడికి తమ్మం ఉంది. డ్రీమ్ ఇండియా అనేది డ్రీమ్ ఇండియా ఉంది, ఇటు కొన్నాడు. ఈ విలాసులు ఈడ కట్టింది కదా, మళ్ళీ ఈ విలాసులు ఈడ కట్టి డెవలప్ అయితేనే ఇవి అయితే, లేకుండా లేదా అని చెప్పి ఆయన ఉద్దేశం. ఎన్ని ఎకరాలు కొన్నారు? 45 ఎకరాలు కొన్నాడు. ఆయన పేరు మీద ఉందా, వేరే వాళ్ళ పేరు? ఆయన పేరు మీదే ఉంటది, అంత ఓవర్ పేరు మీద ఉంది, కానీ పేరు ఆయనదే. ఎప్పుడన్నా వచ్చిరా ఇక్కడికి వాళ్ళు? ఎందుకో సార్ ఫామ్ హౌస్ అలానే ఉంది, కేఎల్ఆర్ ఫామ్ హౌస్ అలానే ఉంది. మేము పోతే అలా నిలగొడతారు. ఎప్పుడన్నా లీడర్లు ఇట్లా వస్తుంటారా అంటున్నా? వస్తారు అలా కూర్చుంటారు, మాట్లాడతారు, పోతారు. సెక్యూరిటీ పెట్టారు. ఓకే, ఇంత దౌర్జన్యం ఉన్నది. ఈ మార్కేషన్ కదా, ఈ మార్కేసినప్పుడు ఇప్పుడు జాలి ఈడెట్లేస్తాడు, ఇట్లా వేయాలి కదా. మేము ఒక రోజు మొన్న రోజు ధర్నా చేసినాం వీడికి వచ్చి, ఈ మార్కేషన్ అని చెప్పి. వితుడు సెకల 15 నిమిషాల పోలీసులు వచ్చి మొత్తం మళ్ళీ నిలగొట్టేసారు. ఇప్పుడు కూడా వస్తారు చూడు, ఇంకా 10 నిమిషాలలో వస్తారు. ఇదేమో ఈడికేంచి అక్కడనేమో గొల్లపల్లి కుర్దు రెవెన్యూ, ఈడికేంచి ఇక్కడనేమో బాదురుగూడ రెవెన్యూ. ఈ బాదురుగూడ రెవెన్యూకు లాస్ట్ బార్డర్ ఈ కమాన్ వరకు ఉన్నది. అయితే ఈ వెంచర్లకు బాట ఇక్కడికేంచి లేదు. అయితే ఎయిర్పోర్ట్ లకేంచి గలవగూడ కిందకు ఉండేది. గొల్లపల్లికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి బాట ఉంటే అది ఏమైందంటే ఎయిర్పోర్ట్ లో వెళ్ళిపోయినా ఊర్లు ఉంది, రోడ్ ఉంది. ఇది గొల్లపల్లి కుర్దు, ఇది గొల్లపల్లి కుర్లు కాలనీ. ఇది అయితే మన మ్యాప్ లో ఉంటది, దీని మ్యాప్ అలాగున్నది. అయితే ఇది అది మాకు బార్డర్, ఇది లక్ష బార్డర్ ఇది. అయితే దీనికి అక్కడ నుంచి రోడ్ ఉండే, అక్కడ నుంచి రోడ్ లేకపోయేసరికి ఏం చేసిందంటే, ఈయన అక్బర్ షాప్ అనేది తోట, ఇది తోట ఉండే 120 ఎకరాలు ఉండే. 120 ఎకరాలు ఉంటే ఆయనకు అక్కడ నుంచి మార్గం లేకపోతే ఇక్కడ మా ఊరు రైతులతో కొంచెం మాట్లాడి మామూలు పానాది బాట తీసుకున్నాడు. 30 ఫీట్ల బాట తీసుకొని దారి చేసుకొని వస్తుండే. ఆయన గత కొన్ని సంవత్సరాల కింద ఈయన కేఎల్ఆర్ గారికి అమ్మిండు. ఆయన వెంచర్ వేసి దీన్ని తార్ రోడ్ వేసి ఇవన్నీ చేసిండు. అయితే ఆ బార్డర్ అంతవరకే ఉంది. ఈ రోడ్ ఈయనగా మా శివాలనే ఉంది. ఇది ఏది ఇప్పుడు ఏదో ఈడికేంచి ఏదైతే మనం డాంబర్ రోడ్ చూపిస్తున్నామో ఇది మా శివాలనే ఉంది. మా శివాలు ఉన్నప్పుడు మీరు అక్కడ వేసే ఫెన్సింగ్ ఇక్కడ వేయొచ్చు కదా, మరి అన్నీ వేయాలిగా. తీసుకొచ్చి మా భూములనేమో అంటే నీ బాట వదిలిపెట్టేసి వేసిండు. ఇది మా భూమే కదా, మా భూమి అయినప్పుడు మరి ఇది అందరికి ఒకటే న్యాయం ఉండాలిగా. మరి అక్కడే ఇక్కడ ఎందుకు వేసిండు అంటే మీ చక్కగా లేదు, గిడ ఎన్నో వేసిండు మళ్ళీ ఈయన గోడ మందం వేసిండు. మళ్ళీ ఇది ఇట్లా తిరగాలనేది, ఇట్లా తిరిగి
ఈ బార్డర్ కించి ఇట్లా పోవాలి అసలు పోవాలి. అయితే ఈ రోడ్ వదిలిపెట్టిండు, ఇది వదిలిపెట్టి తీసుకుపోయి మా రెవెన్యూలోకి చేసిండు. వాళ్ళ రెవెన్యూ ఏమో అక్కడ సైడ్ మా బార్డర్లోకి వెళ్ళి వేయాలి కదా. ఇప్పుడు ఏదున్నా కానీ మా బార్డర్ మొత్తం 650 ఎకరాలు మొత్తం చుట్టుముట్టిండు. ఇప్పుడు రైతులేమో మీ పొలాలకు మీరు పోనీకి లేదు, మరి ఈ లక్ష్మారెడ్డి ఆయన ఫామ్ హౌస్కి ఆయన ఎట్ట పోతాడు? మరి అది వాళ్ళకే తెలవాలి అన్నయ్య, ఆయనకు తెలవాలి, మరి పోలీసు వాళ్ళకి తెలవాలి, గవర్నమెంట్కి తెలవాలి, మరి ఆ ఎంఆర్ఓకి తెలవాలి, ఆ కలెక్టర్కి తెలవాలి, వాళ్ళకి తెలవాలి. మరి ఆయన ఎట్లా పోనిస్తున్నాం, మా మీద ఎందుకు ఆంక్షలు ఇట్లా పెట్టిరో మరి వాళ్ళకే తెలవాలి. అంటే ఉన్న వాళ్ళకి ఒక న్యాయము. ఇది అది అంతా 111 జీవో కాదా? మరి ఇండ్లు ఎట్లా కట్టిరు? ఫామ్ హౌస్ ఇప్పుడు ఎట్లా కట్టిరు? ఇదంతా 111 జీవో అని. హైడ్రా ఇచ్చేది ఏముంది తెలుసా అన్న? ఇప్పుడు హైడ్రా ఇచ్చేది ఏముంది అంటే 111 లో అయినా ఉన్నోడు వెంచర్ చేస్తే అమ్ముకున్నోనికి నష్టం, కట్టుకున్నోనికి నష్టం జరుగుతుంది, కానీ వెంచర్ చేసినోనికి కొన్నోనికి ఏం నష్టం జరుగుతలేదు. ఎవడైతే స్థానికంగా అక్కడ ఇల్లు కట్టుకుందామని గిట్నే బ్యాంకులలో లోన్లు పెట్టుకొని కానీ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా లోన్లు పెట్టుకొని కట్టుకున్న వాళ్ళు నష్టపోతారు తప్ప వీళ్ళకి మాత్రం ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడు మాది ఒక్కటే డిమాండ్ అన్న, ఇప్పుడు ఏమున్నా ఇది విధంగా బాటాలకే లేచి ఉండే ఆయన ఎట్లా వదిలిపెడతారు అంటే మా కోనాయం వాళ్ళ కోనాయమా, ఉన్న వాళ్ళకి కోనాయం లేని వాళ్ళకి కోనాయమా? మీరు అక్కడ ఏంటి ఫర్దర్గా తీసుకోవచ్చు అంటే మీ గవర్నమెంట్ మీదే ఉందంటని చెప్పి, మీ పార్టీ మీదే ఉందంటని చెప్పి మీరు ఇట్లా చేస్తురా మీరు? ఓకే, సో ఇది చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఇప్పుడు దీనికి రంగనాథ్ సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ఏమంటే 40 ఎకరాలు కొన్నారా లేదా మీ అన్న చెప్పాలి. వీళ్ళు ఆరోపిస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే స్థానికులు కాబట్టి వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆడ 2-3 బ్లూ షీట్లు అయితే గూలగొట్టిరు. మరి కావాలని గూలగొట్టిరా, దేనికి గూలగొట్టిరు, మీ భూమి ఉన్నదా లేదా మీరు సమాధానం చెప్పాలి. అసలు మరి మీ భూమిలో చుట్టూ ఫెన్సింగ్ ఎట్లా వేస్తారు అంటే మీ భూమిలో చుట్టూ కూడా వేసిరంటే మీరు దీన్ని ఏదో చేయబోతున్నారని అర్థమవుతున్నది. చూడండి ఎంత అద్భుతమైన రోడ్డు ఇది. ఆయనే వేసుకుంటా, ఇది డైరెక్ట్ ఆయన వెంచర్కి పోద్దట, వాడు దాకేసిరు ఫెన్సింగ్. కిలోమీటర్ ఉంటుందా? ఇప్పుడు 111 జీవో నేను ఇది కూడా అంతా. మరి ఏం కట్టిండల్లా? ఫామ్ హౌస్ అంటాడే మొత్తం విల్లాలన్నా. ఇప్పుడు కొత్త వెంచర్ స్టార్ట్ అయింది. ఈ కొద్ది ముంగటికి వెళ్తే మనం నడుచుకుంటూ వెళ్తే కొత్త వెంచర్ చూపిస్తాం నీకు. 111 జీవోనే కదా, వెంచర్ పర్మిషన్ ఎట్లా వచ్చింది? నేను అదే ప్రశ్నిస్తున్నా, మీరు చూడండి ఒకసారి. ఇక కొద్ది ముంగట ఈ రూమ్ లో దాటితే అదే ఉంది కొత్త వెంచర్. మొత్తం అక్కడ నుంచి రోడ్ తీసుకొచ్చి మేము ఇక్కడ నుంచి అబ్జెక్షన్ పెడితే మళ్ళీ ఈ శివారు నుంచి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ మంకాల్ శివారు నుంచి రోడ్ తీసుకొచ్చారు. మళ్ళీ మేము అబ్జెక్షన్ చేస్తే ఇక్కడ నుంచి రావద్దని అబ్జెక్షన్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని ఇది కబ్జా చేసి ఈ శివారు నుంచి తీసుకొని మంకాల్ శివారికి మళ్ళీ ఇంకో రోడ్ వేసింది. ఇప్పుడు లీడర్లు ఎవరు ఇక్కడికి రారు, వేరే పార్టీ వాళ్ళు కూడా, ఎందుకంటే ఈ లీడర్లు అంతా ఒకటే కాబట్టి వీళ్ళకి రారు. ఆడ మీ దగ్గరకు వచ్చి మీ ధర్నా దగ్గర ఏదో కూర్చొని ఆడవుట్ చేసి అవతల పడతారు. వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాలి కదా, వేరే పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా. బ్లాక్ అయింది అనుకో, ఆయనకు అక్కడ తుగ్గుడ దాకా తీసుకుండు, ఇక్కడ శంషాబాద్ వరకు తీసుకుండు. ఈ బంద్ అయినాక ఎట్లా వెళ్ళిపోతాడు, ఇట్లా వెళ్ళిపోతాడు. విలాస్ వాళ్ళు కూడా కొత్త రోడ్ వేసుకో. ఫెన్సింగ్ వేసిన ముందర రైతుల భూములు ఉన్నాయి. రైతుల భూములలో మొత్తం జేసీ పెట్టి అడ్డగోలు నొలితే చెట్లని ఖరాబ్ అయిపోయింది. ఆ వెంచర్ పేరేంది? ఒకసారి పోయేద్దామా మరి? గాడి దాకా పోయేచ్చు, మేము పోయేస్తాం. దీనికి మళ్ళీ దీనికి వేయాలి కదా సార్, దీనికి వేయాలి కదా, దీనికి వేయాలి కదా. ఒకవేళ నువ్వు వేయాలనుకుంటే నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ అని నువ్వు అంటున్నావు కదా, నువ్వు అన్న లెక్క ప్రకారం చూస్తే దీనికి వేయాలి కదా. దీన్ని ఇడిచి పెడతావు ఎట్లా, దానికి వేస్తావు ఎట్లా? అదంతా రైతులు చేసుకుంటారు కాబట్టి వేస్తున్నావు నువ్వు. బడాబాబులకి ఈ నుంచి వెంచర్, ఇది ఇంకో వెంచర్ సెకండ్. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ ఇది. భూమి ముసలామది ముస్లిం ముంగట ముంగట రేకులు కానొచ్చి కొద్దిగా ఇంకా ముంగట ఉంటది. ఎంత వెంచర్ చూడు, ఏం మోసం సార్ ఇది, బడాబాబుల మోసం, మామూలు మోసం కాదు. కట్టింది వెంచర్ కు, అది వెంచర్ లోపల ఫ్లాట్లు చేస్తారు, ప్లాటింగ్ అవుతుందా? ప్లాటింగ్ అవుతుంది, అంతా అదేగో ఎంత ప్లాటింగ్. దీని గురించి సో ఇది కిచెన్ గారి లక్ష్మారెడ్డి వేస్తున్న ఇంకొక వెంచర్ అన్నమాట. ఇది మీరు చూడండి, అక్కడ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ లేవా ఎట్లా మొత్తం దగ్గర దాకున్నట్టుందిగా. ఇప్పుడు ఈ మాంకాల్ది అడ్డం వస్తుందా? మాంకాల్ అవతల కల్వగూడ ఇది అంతా ఎయిర్పోర్ట్ అడ్డం ఉందిగా. మీరు చూడండి, ఇది డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్, దీని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వాలే ఉంటది అవతల. మీరు అక్కడ ఎయిర్పోర్ట్ ఏటీసీ కనబడుతున్నది, మీరు చూడొచ్చు. సో అది ఎయిర్పోర్ట్ చాలా క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ప్లాటింగ్ జరుగుతుంది, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున విల్లాలు రాబోతున్నాయి. సిగ్నల్ ఆడ సిగ్నల్ ఉంది కదా, అవును ఆడ సిగ్నల్ ఉంది. 3 ఎకరాలు ఈ రోడ్డే. టమ్మాలు గిట్ట బాదురుగూడ సరౌండింగ్ లోపలికి రావాలి, ఇది ఫించిన్ యువతలకి రావాలి. ఆ టమ్మం అవతల గోడకు అవతలకి రావాలి. సో అక్కడ ఫ్లై అవుతుంది, మనం చూడొచ్చు ఒకసారి. ఇంట్లో 111 జీవోలో అసలు పర్మిషన్ గిట్ట ఇవ్వద్దు అసలు వెంచర్ కి.